హైదరాబాద్ సిటీ రియాలిటీ సెక్టార్కు వెస్ట్ జోన్ ఆయు పట్టు లాంటిది. ఐటీ డెవలప్మెంట్ ఫోకస్ అయిన ఏరియా కావడంతో ఏటేటా ఇటువైపు లగ్జరీ హౌసింగ్ కు డిమాండ్ పెరుగుతూనే వస్తోంది. ఈ ఏరియా రియాలిటీ రంగ అభివృద్ధిలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నారెడ్కో హైదరాబాద్ వెస్ట్ జోన్ వింగ్ కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తోంది. ఈ వింగ్ జనరల్ బాడీ మీటింగ్ ఈ నెల 29న జరగనుంది. నారెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 29న వైభవంగా జరుపుకోనున్నారు. వెస్ట్ జోన్ పరిధిలో దాదాపు 175 మంది రియల్టర్లు, బిల్డర్లు సహా మిడ్ సెగ్మెంట్ బిల్డర్లను కూడా కలుపుకుంటూ హెచ్ఎండిఏ రెరా సహా పూర్తి అనుమతులు పొందిన నిర్మాణాలు చేపడుతూ బిల్డర్ల సమస్యలపై అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటున్నామని అసోసియేషన్ ప్రతినిధులు తెలియజేశారు. తమ సంస్థ కార్యకలాపాల్లో భాగంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, దిగ్విజయంగా 8వ వార్షికోత్సవాన్ని వేడుకగా చేసుకుంటున్నామని నారెడ్కో వెస్ట్ జోన్ అసోసియేషన్ ప్రతినిధులు వివరిస్తూ శుభాకాంక్షలు అందజేస్తున్నారు. నారెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవం ఈ నెల 29వ తారీఖున మేము జరుపుకోవడం జరుగుతుంది. మా అసోసియేషన్ 2016లో ప్రారంభించబడింది. అప్పటి నుంచి కూడా చక్కగా అందరూ కూడా మేము కలిసిమెలిసి ఒక కుటుంబంలాగా ఉంటూ, అట్లాగే బిల్డర్ సమస్యల మీద, అనేక సమస్యల మీద మేము పోరాటం చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యమైనవి ఏంటి అంటే, ఇంతకుముందు 400 గజాలు దాటితే పర్మిషన్స్ అన్నీ కూడా జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి రావడం జరుగుతూ ఉండేది. మేము గత 5-6 సంవత్సరాల నుంచి కూడా పోరాడుతూ ఆ పర్మిషన్స్ అన్ని కూడా 1200 గజాల వరకు జోనల్లో వచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నం సక్సెస్ఫుల్గా చెప్పాలి అంటే మా అసోసియేషన్ వల్ల మాత్రమే అది జరిగిందని చెప్పి మేము ఘంటాపథంగా చెప్పడం జరుగుతుంది. అట్లాగే అనేక సమస్యల మీద మేము పోరాడి జోనల్లోనే అన్ని కూడా సాల్వ్ అయ్యేటట్టుగా చేయడం జరిగింది. మిత్రులారా, వెస్ట్ జోన్ బిల్డర్స్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను మీ సత్యం శ్రీరంగం, ఫౌండర్ నెంబర్ని, అడ్వైజర్ని. మనం గత 8 సంవత్సరాల నుంచి ఐకమత్యంతో, సమైక్యతతో హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములయ్యాం. మన వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవ సందర్భంగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మనం ఎంత క్రమశిక్షణతో అసోసియేషన్ రన్ చేసుకుంటున్నామో అదే క్రమశిక్షణతో భవిష్యత్తులో కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక అన్నదమ్ముల్లాగా, ఒక ఐక్యత ఉండే విధంగా మన అసోసియేషన్ వేదికగా అనేక కార్యక్రమాలను గతంలో చేసుకున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో ఇలానే ఉండాలని తెలియజేసుకుంటూ, నగర అభివృద్ధిలో మన వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ భాగస్వామ్యం కావాలి. ప్రతి సంవత్సరంలో కూడా మన ఫ్యామిలీ డే కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ కావచ్చు, అన్నీ కూడా క్రమశిక్షణతో, సమైక్యతతో ఎంత బాగా చేసుకుంటున్నామో ఇదే ఉదాహరణ. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే ఐకమత్యంతో ఉండాలని తెలియజేస్తూ, మీ అందరికీ మరొక్కసారి మరీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నారెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే 2 సంవత్సరాలకు నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ఫౌండర్ కమిటీ మెంబర్స్కి, ఈసీ కమిటీకి మరియు మిగతా మా బిల్డర్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా అసోసియేషన్లో ఎటువంటి అరమరికలు లేకుండా క్రమశిక్షణతో ఒకరికొకరు విలువలు ఇచ్చుకుంటూ అసోసియేషన్ నడిపిస్తూ ఉన్నాం. అలాగే రాబోయే 2 సంవత్సరాల్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. గత 8 సంవత్సరాల్లో కూడా మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి మెంబర్స్ తోటి, అలాగే ప్రభుత్వ అధికారుల సమన్వయంతో చాలా సమస్యలు పరిష్కరించున్నాం. మరొకసారి మా బిల్డర్ సోదరులందరికీ 8వ వార్షిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ జనరల్ సెక్రటరీ కేవీ ప్రసాదరావుని మాట్లాడుతున్నాను. 8వ వార్షికోత్సవం సందర్భంగా సభ్యులందరికీ నా శుభాకాంక్షలు. అలాగే నూతనగా వచ్చిన 25 మంది సభ్యులకి స్వాగతం తెలియజేస్తున్నాం. గత 8 సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్లో సభ్యులుగా ఉంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ, వాళ్ళకు వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతూ, అసోసియేషన్ ఎదుగుదలకి సహకరించినటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే 2020 సంవత్సరం నుంచి మనం నారెడ్కో తెలంగాణతో అసోసియేట్ అయి ఉన్నాం. నారెడ్కో తెలంగాణ సభ్యుల సహకారంతో మన అసోసియేషన్లో ఏమైనా సమస్యలు వచ్చినా, గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమన్నా పెద్ద విషయాలు ఏమైనా ఉండి మనం చేయలేని ఏమన్నా ఉంటే వాళ్ళ దృష్టి నుంచి మనం గవర్నమెంట్ అఫీషియల్స్ దృష్టికి తీసుకుపోవటం కానీ, వాళ్ళ సహకారం కూడా మనకు చాలా బాగా ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ 8వ వార్షికోత్సవం సందర్భంగా సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. 8 సంవత్సరాలు దిగ్విజయంగా బిల్డింగ్ రంగంలో సేవలు అందిస్తూ మా వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది.
ఈ సందర్భంగా సభ్యులందరికీ శుభాకాంక్షలు. అలాగే వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ నిర్మాణ రంగంలో మాత్రమే పాత్ర పోషిస్తమే కాకుండా సేవా రంగంలో కూడా అసోసియేషన్ తరపున అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా పూర్వ విద్యార్థులకి ఫీజులు అందించడము మరియు కార్నర్ విలేజ్లకి రోడ్లు వేయటం, అలాగే కొన్ని గ్రామాల్లో అంతిమయాత్ర రథాన్ని అందించడం, అలాగే సమ్మర్ లో చలివేంద్రాలు పెట్టి బాటసారులందరికీ కూడా వాటర్ ఫెసిలిటీ కలిగించడం, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు కలగజేస్తూ వెస్ట్ జోన్ అసోసియేషన్ సొసైటీ నిర్మాణంలో కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 8వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి నెరేడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మన ప్రతి ఈవెంట్లో కూడా భాగస్వాములు అవుతున్నటువంటి స్పాన్సర్స్ అందరికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే మనం ఈ నగరాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ మరొకసారి నెరేడ్కో వెస్ట్ జోన్ మిత్రులందరికీ 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. Hi, I am Subhash. Being a treasurer of West Zone Builders Association from last 2 terms, I am looking all the financial transactions of the association successfully. Thank you all for giving me this opportunity. I am conveying my wishes to all the members of the association for the 8th anniversary. Thanking you. మా వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ 8th యానివర్సరీ. గత 8 సంవత్సరాల నుంచి అసోసియేషన్ ఒక ఫ్యామిలీ లాగా ముందుకెళ్తున్నాం. బిల్డర్స్ కుండ ప్రాబ్లమ్స్ ని గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్తూ, అట్లానే హోమ్ బయర్ ఇల్లు కొనుక్కునే వాళ్ళకి కరెక్ట్ గా రూల్స్ ప్రకారం కట్టించాలని చెప్పి మా బిల్డర్స్ ని ఎప్పుడు ఒక దాటిలో తీసుకెళ్తూ అండ్ రకరకాలైన సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేస్తూ, దీంతో పాటు మీటింగ్స్ ని ప్రతి నెల ఒక స్ట్రెంగ్త్ మీటింగ్స్ లో చూపుతూ ఒక బలమైన ఫ్యామిలీ లాగా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు మనం కొత్త టెన్యూర్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ కొత్త టెన్యూర్ లో నాకు 3వసారి అవకాశం ఇచ్చారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా, ఇంతకుముందు జాయింట్ సెక్రటరీగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ 8th యానివర్సరీ.